హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటంటే మా పిల్లలకి ఈరోజు అవార్డు ఫంక్షన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అవోప ఆర్యవైశ్య ప్రతిభ పురస్కార కమ్యూనిటీ తరపున ఇక్కడ రంగమందిర్లో రాయచూర్లో ఈ ఫంక్షన్ అనేది జరుపుతున్నారు. ఇక్కడ ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు చదువుకున్న పిల్లలందరికీ మెరిట్ స్టూడెంట్స్కి అందరికీ స్కాలర్షిప్ ఇవ్వబడుతుంది. ఇక్కడ ఈ రంగమందిర్లో కాలేజీ ఫంక్షన్స్, స్కూల్ యాన్యువల్ డే ఫంక్షన్స్, ఈ అవోప ప్రతిభ పురస్కార ఫంక్షన్స్, ఇలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ అన్ని, సన్మాన్ ఫంక్షన్స్ అన్ని ఇక్కడే జరుపుతారు. ఇది థర్డ్ టైం నేను ఈ ఫంక్షన్ హాల్కి రావడం. ఫస్ట్ మా ఏరియాలో ముగ్గుల పోటీలు పెట్టినప్పుడు అప్పుడు ఒకసారి వచ్చాను ఫ్రెండ్స్. సెకండ్ టైము మా అమ్మాయి యాన్యువల్ డే ఫంక్షన్ అప్పుడు ఇక్కడైతే అటెండ్ అయ్యాం మేము. ఇది థర్డ్ టైము. లోపలికి వెళ్ళేటప్పుడు పిల్లలు వెరిఫికేషన్ ఉంటుంది. పిల్లలు సిగ్నేచర్ చేసిన తర్వాత వాళ్ళ టోకెన్ నెంబర్ తీసుకొని వాళ్ళ లంచ్ కూపన్స్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ లిస్ట్ ప్రకారము వాళ్ళకి టోకెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. 1 వీక్ ముందే అవోప ఆఫీస్లో మనం వెళ్ళి లిస్ట్ చెక్ చేసుకోవాలి. అందులో మెరిట్ స్టూడెంట్స్ నేమ్స్ వచ్చింటే కనుక మనకి ఇక్కడ టోకెన్స్ అనేవి వస్తాయి. అక్కడ నేమ్స్ రాకపోతే కనుక మనకి ఇక్కడ టోకెన్స్ అనేవి లిస్ట్లో పేరు అనేది రాదు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఈ రంగమందిర్లో ఈ ఫంక్షన్ హాల్ అనేది విశాలంగా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక 2000 మంది ఫంక్షన్ జరిపితే కూడా విశాలంగా కూర్చొని వినడానికి వీలుగా ఉంది. ఇక్కడైతే అవోప ప్రతిభ పురస్కారాలు 2024 అవార్డ్స్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నారు. ఇంతకుముందు స్టూడెంట్స్ స్ట్రెంత్ తక్కువగా ఉన్నప్పుడు నగరేశ్వర టెంపుల్, గీతా మందిర్లో చేసేవాళ్ళు. ఆ 2 టెంపుల్స్లో చేసేవాళ్ళు. ఈసారి స్కాలర్షిప్ తీసుకునే పిల్లల స్ట్రెంత్ ఎక్కువ అవడం వల్ల ఇప్పుడు ఈ రంగమందిర్లో ఈ కార్యక్రమం అనేది జరుపుతున్నారు. పిల్లలు కార్యక్రమం స్టార్ట్ కాకముందు భగవద్గీత, హనుమాన్ చాలీసా, రామభక్తి పాటలు, భాగవత పురాణాలు అన్నీ చెప్పారు. ఇక్కడ మెయిన్ గెస్ట్గా సావిత్రి రైస్ మిల్ ఇండస్ట్రీస్ సావిత్రి పురుషోత్తమ అయ్యా ఎమ్మెల్యే గారు శివరాజ్ పాటిల్ గారు అయితే విచ్చేశారు. మొదటగా వాసవి మాతకి పూజించి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ కమ్యూనిటీ సభ్యులు, రంగమందిర్లోని అవోప యూనిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరూ కలిసి వాసవి మాతకి పూజ చేసి తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ దాదాపు ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు ఇంజనీరింగ్ కేటగిరీ, డాక్టర్స్ కేటగిరీ, చిన్నపిల్లలు, మెరిట్ స్టూడెంట్స్ అందరికీ అవార్డ్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. వాళ్ళ ప్రోగ్రెస్ కార్డులోని వాళ్ళ గ్రేడ్స్ చూసి ఇక్కడైతే అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్కాలర్షిప్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ప్రధానంగా చిన్నపిల్లలకి జరపడం ప్రత్యేకం. సంవత్సరం ఈ ప్రోగ్రాం అనేది శ్రావణ మాసంలో జరుగుతుంది. ఒక 1 మంత్ బ్యాకే మనకి నోటిఫికేషన్ పంపిస్తారు. మీ పిల్లలు మెరిట్ స్టూడెంట్స్ అయితే కనుక మీరు అప్లికేషన్ వేయండి అని. అప్పుడు మనం అప్లికేషన్ అవోప ఆఫీస్లో వెళ్ళి ఇచ్చిన తర్వాత వాళ్ళ గ్రేడ్స్ని చూసి వాళ్ళకి ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఏ మెరిట్లో వాళ్ళు అర్హులు అనేది అయితే మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు గోల్డా, సిల్వరా, బ్రాసా అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ మనము ఎల్కేజీ నుంచి పెద్ద పిల్లల వరకు అంటే ఇక్కడ మనం బోర్డ్స్లో చూడవచ్చు. గోల్డ్, సిల్వర్ కేటగిరీలో ఉన్న 6 మెంబర్స్ని అయితే ఇక్కడ మనకి బ్యానర్పై వేశారు వాళ్ళ నేమ్స్ అయితే. ఫస్ట్ అయితే పిల్లల గురించి, పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ సార్ అయితే మాట్లాడారు. తర్వాత వాసవి క్లబ్ టీమ్ మెంబర్స్, నగరేశ్వర టెంపుల్ వాళ్ళైతే వాసవి మాత సాంగ్తో ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేశారు. వీళ్ళు ఒక టీమ్గా ఏర్పడి ప్రత్యేక పూజలు వాసవి మాతకి జరిపించినప్పుడు వీళ్ళైతే పాల్గొంటారు ఫ్రెండ్స్. ఈ టీం మెంబర్స్ జ్యోతి వెలిగించిన తర్వాత అందరూ ఒకరినొకరిని ఏ కేటగిరీలో ఏ అవార్డ్స్ వచ్చాయో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్ళకైతే షీల్డ్స్, అవార్డ్స్, సర్టిఫికేట్స్ ప్రదానం చేశారు లిస్ట్ ప్రకారంగా. ఇక్కడైతే ధ్యానించి తర్వాత ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్.
ఇక్కడ అవార్డ్ ఫంక్షన్లో మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళు సన్మానించే వాళ్ళని స్టేజ్ పైకి పిలిచి వాళ్ళ పేరెంట్స్ని పిలిచి వాళ్ళని అయితే కూర్చోబెట్టి శాల్వా కప్పి ఇక్కడైతే వాళ్ళని సన్మానించారు ఫ్రెండ్స్. ఫస్ట్ లిస్ట్ ప్రకారం గోల్డ్, సిల్వరు ఆ విధంగా లిస్ట్లో ఉన్న పేర్లను అయితే 1 by 1 వాళ్ళు ఇన్వైట్ చేసి అవోప అధ్యక్షులు వాళ్ళని అయితే సన్మానించారు. చిల్డ్రన్స్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి అయితే వాళ్ళ మెడల్స్, షీల్డ్స్, సర్టిఫికెట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 1 by 1 మనము వాళ్ళని సన్మానించే పిక్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ సార్ గారు పిల్లల గురించి, ఎడ్యుకేషన్ ప్రాముఖ్యత గురించి వివరించారు. స్కాలర్షిప్ డోనర్స్ బోర్డు మీకు లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ మనీని ఎంతమంది డోనర్స్ ఎంతైతే ఇచ్చింటారో దాన్ని డివైడ్ చేసి గోల్డ్, సిల్వరు, బ్రాస్ మెడల్స్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. మా పిల్లలు ఇద్దరికి కలిపి 4500 స్కాలర్షిప్ వచ్చింది. ఇందులో నేను చెప్పాలనుకున్నది ఏమంటే పిల్లలకు ఆస్తులు ఇస్తే అవి ఉంటేనే బ్రతుకుతారు, కానీ చదువుని, విజ్ఞానాన్ని ఇస్తే ఏమీ లేకపోయినా ఎలాగైనా బ్రతికేస్తారు. మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నట్లుగా పిల్లలు కూడా మనం ఎలా నేర్పితే అలాగే తయారవుతాయి. ఉలిదెబ్బకి రాయి శిల్పంగా మారబడుతుంది అంటారు. మనం చదువుకోకపోయినా మన పిల్లలకి విద్యా సంస్కారం అభ్యసించాలి అన్నదే నా కోరిక. అయినా పిల్లలు మొక్కలతో పోల్చుకుంటే మొక్కలు పెరగాలి, కాయలు ఇవ్వాలి, పూలు కాయాలి, పండ్లు ఇవ్వాలి అంటే వాటికి తగినన్ని నీళ్లు పోయాలి. ఇంకా ఎక్కువగా ఫలాన్ని ఆశించి ఎక్కువ నీళ్లు పోస్తే కనుక ఆ మొక్కలు అనేది కుళ్ళిపోతాయి. మన పిల్లలు కూడా అలాగా ఫ్రెండ్స్. ఇతరులతో పోల్చుకొని వాళ్ళు అలా చదువుతున్నారు, వీళ్ళు ఇలా చదువుతున్నారు అని మనం వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకు మనం చెప్పినట్లయితే కనుక ఏది చదవలేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఫస్ట్ గ్రేడ్ రావాలి, మీరు మెడల్ రావాలి అనకుండా వాళ్ళు ఏ రంగంలోనైతే బాగా రాణించగలరో దాన్ని వాళ్ళని చదివించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలనేదే నా ఆశ ఫ్రెండ్స్. ఇంకా మెడల్స్ చాలామంది పిల్లలకి వచ్చాయి. టోటల్గా అన్ని పిక్స్ చూసి మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్లో షేర్ చేయండి. పిల్లలు మనం ఒక ఫ్రెండ్ లాగా భావించాలి ఫ్రెండ్స్. బాధ, కష్టం, సంతోషం అన్నీ మనమే వాళ్ళకి. వాళ్ళని పెంచడం తేలిక, పక్క వాళ్ళతో పోల్చుకొని మనం పిల్లల్ని మనమే దూరం చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు టీచర్స్, స్టూడెంట్స్, ఇంజనీర్స్, డాక్టర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్లు మెడల్స్ ఇచ్చారు. చిల్డ్రన్స్ రాలేకపోయినా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్కి వాటిని అయితే అందించారు. ఈ ఫంక్షన్ చూసిన తర్వాత ఎంతమంది ఈ ఫంక్షన్లో మీరు మెడల్స్ తీసుకున్నారో, రాయచూర్లో ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ పాయింట్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇందులో మీ పిల్లలు ఏ అవార్డు తీసుకున్నారు, ఎంత స్కాలర్స్ తీసుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంతమంది పిల్లలు రాయచూర్లో మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్లో మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చిన పాయింట్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్.
వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.